నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. వ్యవస్థలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేశారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే కనీసం 10 ఏళ్ళు పడుతుంది. కేవలం రిపేర్కే 10 ఏళ్ళు పడితే మరి డెవలప్మెంట్ ఎప్పుడు? దీనికి మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర సమాధానం ఉందా? ఇవన్నీ అటుంచితే శుభమాని మహానాడు చేసుకుందామంటే ప్రతి జిల్లాలోనూ నిరసన సెగలు. అక్కడ బండారు సత్యనారాయణమూర్తి గారు విశాఖపట్నం జిల్లాలో హోంమంత్రి సమక్షంలోనే వారు వాపోయారు, మమ్మల్ని ఇక్కడ ఎవరు దేకట్లేదు, మనం డెవలప్మెంట్కి రూపాయి ఇవ్వట్లేదు. కర్నూలులో టీజీ భరత్ గారి మీద కేఈ ప్రభాకర్ గారు ఫైర్ అయ్యారు. 2 నెలల్లో నువ్వన్నా వచ్చి సరిచేస్తావా, లేకపోతే నేను వచ్చి నిన్ను సరిచేయమంటావా? అది ఆయన అన్నమాట. మరోపక్క జ్యోతుల్ నెహ్రూ గారు, జనసేన వచ్చి మనల్ని కబళించేస్తుంది, మనం ఇదివరకు ఎన్టీఆర్ గారి హయాంలో మనతో పొత్తు పెట్టుకున్న కమ్యూనిస్ట్ని ఎలా అటకెక్కించి ఓ మూల కూర్చోబెట్టామో ఇప్పుడు అదే పరిస్థితి మనకు రాబోతుందని ఆయన. సరే, జనసేనతో కలహాలనే సరిదిద్దుకుంటారా, లేక అంతర్గతంగా ఈ సీనియర్లకి సెగ తగులుతున్న వ్యవహారాన్ని సరిదిద్దుకుంటారా? వీటన్నిటి మధ్య కడపలో దేదీప్యమానంగా మహోజ్వలంగా మహానాడు జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. మరి వీళ్ళందరూ అక్కడికి వచ్చి వాయిస్ వినిపిస్తే పరిస్థితి ఏంటి? అండ్ జగన్మోహన్ రెడ్డి గారు జరిపిన వారు చాలా చాకచక్యంగాను, సమయస్ఫూర్తితోనూ, క్రమశిక్షణతోనూ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దాలంటే 10 ఏళ్ళు పడుతుందన్న ముఖ్యమంత్రి గారి మాటల్లో అంతరార్థం ఏమిటి? వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రవిచంద్రారెడ్డి గారు, బీజేపీ నాయకులు. నమస్కారం రవిచంద్రారెడ్డి గారు. అలాగే శివరామరెడ్డి గారు, వైసీపీ ఎమ్మెల్సీ. నమస్కారం శివరామరెడ్డి గారు. అండ్ గురుమూర్తి గారు, వెంకట గురుమూర్తి గారు, టీడీపీ సీనియర్ నాయకులు. నమస్కారం వెంకట గురుమూర్తి గారు. టు స్టార్ట్ విత్ రవిచంద్రారెడ్డి గారు. సో నిన్న ముఖ్యమంత్రి బహుశా నీతి ఆయోగ్ గురించి వెళ్ళినప్పుడు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన అవుట్కమ్ ఏంటంటే ఇది: జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం వల్ల రాష్ట్రాన్ని బాగు చేయడానికి 10 ఏళ్ళు పడుతుంది. మరి ఆల్రెడీ అమరావతి, పోలవరం, వీటి సంగతి ఏంటండి ముఖ్యమంత్రి గారు చెప్పి? కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ముఖ్యంగా వాసుదేవన్ గారు నమస్కారం. మీకు, గురుమూర్తి గారికి, అలాగే శివరామరెడ్డి గారికి, 99 ప్రేక్షకులందరూ నమస్కారం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నడుస్తుంది. వాసుదేవన్ గారు, మామూలుగా 151 సీట్లు వచ్చినప్పుడే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సింగిల్గా ఒకే పార్టీగా ఉన్నప్పుడే చాలామందికి న్యాయం చేయడం అనేది కష్టమైన విషయం. ప్రతి ఒక్కరికి ఆశ, సీనియారిటీ, దాంతోపాటు మెజారిటీ కూడా వచ్చి ఉంటుంది. దాంతోపాటు అందరినీ కలుపుకొని పోవాలని అనుకున్న ఉన్నది 25 మినిస్ట్రీ బెర్తులు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఇలాంటివి ఎన్ని నింపినా కూడా ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ రోజుల్లో ఎమ్మెల్సీ అవ్వాలనుకున్నా, అవ్వలేకపోయా. సో ఖచ్చితంగా మనసులో ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, 164 సీట్లు వచ్చి 3 పార్టీల కూటమి ఏదైతే ఉందో, 3 పార్టీల కూటమిలో బ్యాలెన్స్ చేసే విధంగా పదవులు అయితే డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి. కానీ సొంతంగా 133 సీట్ల వరకు వచ్చిన తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యుల్లో అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు మీరు చూశారు, ఆ స్క్రోలింగ్లో వ్యాఖ్యలు చూసా. బండారు సత్యనారాయణమూర్తి గారు చాలా సీనియర్, మిమ్మల్ని ఎవరు దేకట్లేదు అన్నాడు ఆయన. అంటే ఆ విధంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సొంతంగా పిల్లనిచ్చిన మామ ఎవరికి? రామ్మోహన్ నాయుడు గారికి. రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు కేంద్ర మంత్రి, అదే తెలుగుదేశం పార్టీ నుంచి, కూటమి నుంచి గెలిచిన వ్యక్తి, చిన్న వయసులో కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి ఆయన సంతోషించవచ్చు, ఆయన రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నాడు, కానీ అల్లుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు. సో ఇది గొప్ప విషయమే కదా. సో ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలో కూడా 2-3 మంత్రి పదవులు కావాలా, లేకపోతే ఇంకోటి కావాలనుకుంటే అది కష్టం అవుతుంది. దాంతోపాటు ముఖ్యంగా జ్యోతుల్ నెహ్రూ గారు ఆయన అన్న దాంట్లో ఒక లాజిక్ ఉందండి. జనసేన నాయకులు ఒక్కరికే 2 పదవులు, అదేంటి అది నాకు ఇవ్వక్కర్లేదు, కనీసం తెలుగుదేశం పార్టీలోనూ ఇంకెవరికైనా ఇచ్చే పని కదా, ఒకే వ్యక్తికి 2 పదవులు, ఒకే నాయకుడికి 2 పదవులు ఎట్టిస్తారు. మనం జనసేన వీళ్ళు ఈటేవే తెలుగుదేశం ఇన్ ద డేస్ టు కమ్ అన్నారు. ఆయన చాలా ఫ్రైటనింగ్గా మాట్లాడాడు. మనం కమ్యూనిస్టులు ఎలా తినేసామో జనసేన రేపు పొద్దున మనల్ని అలా తినేయబోతుందని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఈస్ట్ వెస్ట్లో జనసేన ప్రభావం ఎక్కువ అవుతుందని చెప్తూ, దానికి సంబంధించి కొనసాగింపుగా బీజేపీ జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం తప్పు చేసిందనే విధంగా మాట్లాడడం సరైన అంశం కాదు. ఎందుకంటే దీన్ని మేము తీవ్రంగా విభేదిస్తాం. 3 కలిసి కూటమి అయితేనే వచ్చిన ఓట్లు అవి. కాబట్టి ఖచ్చితంగా కూడా కూటమి బలంతో గెలిచిన ఈ ప్రభుత్వాన్ని, మనకేదో అసంతృప్తి ఉంది కదా అని మనం పబ్లిక్గా మాట్లాడు. చాలా సీనియర్ నాయకుడు జ్యోతుల్ నెహ్రూ గారు, కానీ జ్యోతుల్ నెహ్రూ గారు అనుకున్నది కావాలనుకున్నప్పుడు సాధించుకోవడానికి ఏం వెనకాడరు. గతంలో ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా
వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు నిర్మోహమాటంగా ఆ ఫ్లోర్ లీడర్గా ఉండి ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే మరి తెలుగుదేశంలోకి పోయిన సంఘటన మనం చూసాం ఆ రోజున 23 మంది ఎమ్మెల్యేలు. కానీ ఇవన్నీ పాత గాయాలను నేను రేపదలుచుకోలేదు, ఎందుకంటే మేము కూటమిలో ఉన్నాం. ముఖ్యంగా కూడా ఈ అసంతృప్తితో పాటు ఇక్కడ టీజీ భరత్ యువకుడు, పరిశ్రమల శాఖ మంత్రి, ఉత్సాహవంతుడు, మరి బాగా నియోజకవర్గంలో ఎవరికి అందుబాటులో ఉండని వాడు, ఇలా రకరకాల విశేషణాలు ఉన్నాయి. కర్నూలు ఏమీ చాలా దూరంలో లేదు. ఒకవేళ హైదరాబాద్కి వచ్చినా కర్నూలుకి రాకుండా అయితే లేనే. మీరు ఆయన గురించి ఎలా చెప్తున్నారు? కేఈ ప్రభాకర్ గారి గురించి కూడా నేను చెప్తా. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన అంత చేటు మాట్లాడే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నట్టు అక్కడ? సార్ ఉంటాయి సార్. ఇప్పుడు ప్రతి జిల్లా అవైలబిలిటీలో ఉంటావా, నన్ను డైరెక్ట్గా రంగంలో దిగమంటావా అని అడిగే దాకా ఎందుకు తెచ్చుకోవాలంటున్నాను. గురుమూర్తి గారు కూడా చెప్తారు, కానీ కూటమి ధర్మం నేను చెప్తున్నా, సీనియర్లకి జూనియర్లకి మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే సీనియర్లకి మంత్రి పదవి రాకుండా జూనియర్గా ఉన్న వ్యక్తి యువకుడు అని చెప్పి ఇచ్చినప్పుడు కూడా కొంత అసంతృప్తి అనేది ఉంటుంది సార్. అందరినీ అకామిడేట్ చేయలేరు కదా, ప్రభుత్వంలో అందరినీ అకామిడేట్ చేయలేరు, చాలామందిని అకామిడేట్ చేయలేరు, కొంతమందిని మాత్రమే అకామిడేట్ చేస్తారు. కొంతమందిని అకామిడేట్ చేసినప్పుడు ఇవన్నీ చిర్రుబుర్లు, ఇవన్నీ పదనిసలు అన్నీ ఉంటాయి. కానీ దాని మాత్రం చేత ప్రభుత్వానికి అదేదో అయిపోతుందని, లేకపోతే ఇంకోటి అయిపోతుందని, మరి ఇంకోటి ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. సంపూర్ణమైన మెజారిటీ ఉంది. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. ఒక 365 రోజులు మాత్రమే అయింది. ఖచ్చితంగా కూడా అమరావతి, పోలవరం మీరు అన్నారు, అవి టాప్ ప్రయారిటీ ఇష్యూస్. ఏపీ అంటే అమరావతిలో, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చంద్రబాబు నాయుడు గారు ఏదో నిర్దేశించుకున్నారు, చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా కూడా అమరావతికి రూపురేఖలు అయితే ఏర్పడతాయి. ఒక మంచి డెవలప్మెంట్ విజిబుల్గా ఉంటుంది. అదేవిధంగా సర్టన్ టైం బౌండ్లోనే పోలవరం కూడా పూర్తవుతుందని నేనైతే భావిస్తా ఉన్నాను. కేంద్రం యొక్క సహకారం పూర్తిగా ఉంది. ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి సంపూర్ణమైన ఆశీర్వాదం నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి దానికి రావాల్సిన నిధుల విషయంలో అయితేమి, అమరావతికి కావాల్సిన ప్రోత్సాహకాలు అయితేమి, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం చేయూతగా ఉంది. ఖచ్చితంగా కూడా అనుకున్న లక్ష్యాలని నెరవేర్చుకుంటారని మేము భావిస్తాం. రైట్. ఒకసారి వెంకట గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. వెంకట గురుమూర్తి గారు, ముందర మహానాడు జరుపుకోబోతున్నారు. ఆ ఏర్పాట్లో మీరు బిజీగా ఉండి ఉంటారు. శుభాకాంక్షలు. అది కూడా వెళ్ళి మీ రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో వెళ్ళి మరి తొడగొట్టి సవాళ్ళు విసిరి మరీ అక్కడ బ్రహ్మాండంగా మహానాడు జరుపుకోబోతున్నారు. కాబట్టి ముందుగా అభినందనలు. అయితే దానికన్నా ముందు మన ఇంట్లో రేగిన ఈ చిచ్చుని ఎట్లా చల్లారుస్తారు? బండా సత్యనారాయణమూర్తి గారు సీనియర్ మోస్ట్ లీడర్, జ్యోతుల్ నెహ్రూ గారు, అండ్ ఇటు